2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు. నమస్తే. ఆడపిల్లల్ని పెంచేటప్పుడు చెప్పాల్సిన విషయాలు ఏంటి అంటారు పేరెంట్స్? వేటిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయాలి అంటారు? ఆడపిల్ల లైఫ్లో ఎక్కడ ఫెయిల్యూర్ అనేది చూడకుండా కాన్ఫిడెంట్గా లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఒక 7 థింగ్స్ అయితే ఖచ్చితంగా పేరెంట్స్, తల్లి తండ్రి నేర్పించాల్సినవి ఉన్నాయి. ఓకే. అందులో ఫస్ట్ది సెల్ఫ్ వర్త్. నేను ఎవరికంటే కూడా తక్కువ కాదు, నేను ఒక వాల్యుబుల్ పర్సన్ని అని తను ఇంటర్నల్గా ఫీల్ అయ్యేలాగా తల్లిదండ్రులు చేయాలి. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే పిల్లలు వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకోలేరు. అసలు వాళ్ళకి వచ్చు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు, ఎవరో ఒకళ్ళు చెప్తే తప్ప. అలాంటి టైంలో పేరెంట్స్ సపోర్ట్ అయితే చాలా అవసరం. ఎస్పెషల్లీ ఆడపిల్ల నాకేమీ రాదేమో, నేను చెయ్యలేనేమో అనే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో స్ట్రక్ అయ్యింది అంటే తను కాన్ఫిడెంట్గా లైఫ్లో ముందుకు వెళ్ళడము అనేది చాలా కష్టం. సో సెల్ఫ్ వర్త్ అనేది పిల్లలకి పేరెంట్సే తెలియజేయాలి. ఓకే. అది ఎలా అంటే ఫస్ట్ ఆడపిల్లని డెసిషన్ మేకింగ్లో ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, అవి చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో డెసిషన్ మేకింగ్లో ప్రో అయిపోతుంది అమ్మాయి. ఓకే. అలాగే ప్రతి విషయంలో ఆ అమ్మాయి ఒపీనియన్ కూడా తీసుకోవాలి. తన ఒపీనియన్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఒక స్పేస్ని పేరెంట్సే క్రియేట్ చేయాలి. ఎప్పుడు చూసినా నువ్వు బాగున్నావు, నువ్వు మంచి డ్రెస్ వేసుకున్నావు, ఇవి మాత్రమే కాకుండా తన స్ట్రెంగ్స్ని కూడా ఐడెంటిఫై చేయాలి. వాటి గురించి కూడా మనం మాట్లాడాలి. నీకు మంచి ఇంటెలిజెన్స్ ఉంది, నువ్వు ఒక ధైర్యంతో కూడిన డెసిషన్స్ తీసుకోగలవు, నువ్వు చాలా బ్రేవ్ గర్ల్వి. ఇవి ఎప్పుడైతే చెప్తామో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అలాగే తన వర్త్ ఏంటో తనకు తెలుస్తుంది. అలాగే పేరెంట్స్ కొన్ని అవాయిడ్ చేయాల్సిన మాటలు ఉంటాయి. అవి ఏంటి అంటే, ఇంట్లో సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, అమ్మాయి అబ్బాయి ఉంటే, ఇది నువ్వు చేయలేవులే, ఇది అన్నయ్య చేస్తాడులే, లేదంటే తమ్ముడు చేస్తాడులే, ఇది ఆడపిల్లల కష్టం, ఆడపిల్లల పని కాదు, ఇది ఆడపిల్లలు చేయలేరు, మగపిల్లలే చేయగలరు అని చెప్తుంటారు. ఫస్ట్ ఇలాంటి మాటలు ఆపేయాలి. ఆ కంపారిజన్ తీసుకురాకూడదు. ఇప్పుడు 2 పనులు ఉన్నాయంటే ఇద్దరికీ ఇవ్వాలి, ఏదైనా చెయ్యాలి కదా. ఇవి ఎప్పుడైతే ఆడపిల్లలకి మనం తన సెల్ఫ్ వర్త్ గురించి చెప్తూ ఉంటామో, తన ఫ్యూచర్లో తన రిలేషన్షిప్స్లో చాలా మంచి మంచి డెసిషన్స్ తీసుకుని కాన్ఫిడెంట్గా లైఫ్ని లీడ్ చేయగలుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్. ఎడ్యుకేషన్ అనేది చాలామంది పేరెంట్స్ ఎడ్యుకేషన్ మాత్రమే అవసరము, ఆడపిల్లకి పెళ్లి చేయాలి అంటే అబ్బాయితో మ్యాచ్ అయ్యే ఎడ్యుకేషన్ ఉండాలి అనే డిగ్రీలు ఉంటే సరిపోతుంది అనుకుంటారు అనే ఉద్దేశంతో చదివిస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్, ఆ డిగ్రీ అనేది నీకు ఒక పేపర్ అంతే, కానీ నీకు కావాల్సినవి స్కిల్స్. అది నీకు లైఫ్ అంతా నీకు మంచి పవర్ని ఇస్తుంది. సో డిగ్రీ కంటే కూడా స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లకి నేర్పించాల్సిన స్కిల్స్ ఫస్ట్ లైఫ్ స్కిల్స్. ఒక 10 లైఫ్ స్కిల్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా నేర్పించాలి. అందులో డెసిషన్ మేకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, డిజిటల్ స్కిల్స్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఇలా చాలా ఉంటాయి. అండ్ ఈ మధ్య కాలంలో మనకి లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ అనేది మనం ఒకటి స్టార్ట్ చేసాము, దానివల్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. సో పేరెంట్స్ ఎవరైనా లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి, మా పిల్లలకి నేర్పించాలి అంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వాటి వల్ల పిల్లలందరూ కూడా సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి, టీనేజ్ క్రాస్ అయ్యి ఇంకా కెరియర్లో స్టెప్స్ వేస్తున్నారు అనే టైంకి మంచి ప్రోస్ లాగా తయారవుతున్నారు అన్నమాట. సో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మనకి. ఎవరికైనా లైఫ్ స్కిల్స్ కోసం కోర్సెస్ కావాలి అంటే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. చదువుతో పాటు ఉండాల్సింది వాళ్ళకి సర్టిఫికేట్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, అండ్ దాంతోపాటు ఫినాన్షియల్ మేనేజ్మెంట్, అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఓకే ఆడపిల్లకి. సో ఇది కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ కూడా పేరెంట్స్ అర్థమయ్యేలాగా చెప్పాలి. ఓకే. థర్డ్ వన్ వచ్చేసి డెసిషన్ మేకింగ్. ఇంటికి సంబంధించిన చిన్న చిన్న విషయాల్లో డెసిషన్ మేకింగ్లో ఎప్పుడైతే ఆడపిల్లని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటామో, తను ఫ్యూచర్లో పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళినా కూడా ఎక్కడా డెసిషన్ మేకింగ్లో ఫెయిల్ అవ్వకుండా కాన్ఫిడెంట్గా డెసిషన్స్ తీసుకోగలుగుతుంది. అవి చిన్నప్పుడే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే, తను వేసుకునే డ్రెస్ అనేది ఆ చాయిస్ ఆ అమ్మాయికే ఇవ్వాలి. నువ్వు ఇది ట్రై చేయొచ్చు కదా అని అడగడం వేరు, నువ్వు ఇదే వేసుకోవాలి అని చెప్పడం వేరు. సో ఇది ట్రై చేయొచ్చు కదా అని ఎప్పుడైతే చెప్తున్నామో అక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, తన ఒపీనియన్ బయటకు చెప్పడానికి ఒక ఛాన్స్ కూడా దొరుకుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల ఆడపిల్ల తన ఒపీనియన్ని ఓపెన్గా షేర్ చేయగలుగుతుంది. ఇలాంటివన్నీ కూడా ఫ్యూచర్ రిలేషన్షిప్స్ని ఇంకొంచెం బెటర్గా చేయడం కోసమే పేరెంట్స్ చేయాల్సిన థింగ్స్ అన్నీ కూడా.
అలాగే డెసిషన్లో ఫ్రీడమ్ అనేది ఉంటుంది, కానీ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఫ్రీడమ్ ఇస్తూనే దాని కాన్సిక్వెన్సెస్ కూడా చెప్పాలి. ఆ బౌండరీస్ తెలియకపోతే అప్పుడు అది డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రీడమ్ అనేది ఎప్పుడు ఇస్తున్నారో దాని యొక్క బౌండరీస్ కాన్సిక్వెన్సెస్ కూడా చెప్పాలి. ఓకే. 4th వన్ వచ్చేసి ఫెయిల్యూర్ గురించి అవేర్నెస్ ఇవ్వాలి. చాలామంది వన్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, లేదంటే ఏం చేస్తున్నప్పుడు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు వెయిట్ చేసి పేషెన్స్ లేక అక్కడికక్కడే అది ఏమైనా చిన్న బ్యాక్ బౌన్స్ అయింది అనుకోండి, అదే ఫెయిల్యూర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఫెయిల్యూర్ అనేది డెస్టినేషన్ కాదు, జస్ట్ మనం డైరెక్షన్ చేంజ్ చేసుకోవడానికి అదొక ఛాన్స్ అంతే. ఫెయిల్యూర్ అనేది అదే ఫైనల్ కాదు అనే విషయం వాళ్ళకి తెలియక అక్కడే స్ట్రక్ అయిపోతూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ అనేది నేర్చుకోరు. సో దాని గురించి పేరెంట్స్ ముందే అవేర్నెస్ ఇవ్వాలి. ఫెయిల్ అయ్యాము అంటే మనం ఇక్కడే ఆగిపోము, దీని నుంచి మనం కొత్త విషయాలు ఎన్నో నేర్చుకుంటాము. సో దీన్ని ఫెయిల్యూర్ లాగా ట్రీట్ చేయకూడదు మనం. సో కొత్త కొత్త థింగ్స్ ఇంకా ఏం నేర్చుకోవాలి, దీని నుంచి ఎలా బయటపడాలి అనే ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్ అనేది నేర్పించాలి. చిన్నప్పటి నుంచి అలవాటు చేసినట్లయితే డిప్రెషన్కి వెళ్లకుండా పిల్లల్ని మనం కాపాడుకోవాలి. ఎగ్జాక్ట్లీ. చాలా మంది పిల్లలు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, అదే సెకండ్ థర్డ్ వస్తే డల్ అయిపోవడము, లేదంటే ఏదైనా గేమ్స్కి సంబంధించి నేను ఫస్ట్ ఉండాలి అనుకుంటుంటారు, అక్కడ ఫెయిల్ అయినా వెంటనే తీసుకోలేరు. ఆడపిల్లలు కొన్ని సందర్భాల్లో డిగ్రీ తర్వాత పలానా కంపెనీస్లో కెరియర్కి సంబంధించి కూడా కొన్ని ప్లాన్స్ ఉంటుంటాయి, దాన్ని అచీవ్ చేయలేనప్పుడు డీప్ డిప్రెషన్ కనిపిస్తుంటుంది. బట్ ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి చిన్న వయసు నుంచే ఎడ్యుకేట్ చేయాలి. అదొక ఎక్స్పీరియన్స్గా తీసుకొని నెక్స్ట్ మనం వెళ్ళాలన్న పాయింట్ని ఎప్పుడైతే నేర్పిస్తూ ఉంటుంటారో ప్రతి పిల్లలు లైఫ్ చాలా బాగుంటుంది. 5th వన్ వచ్చేసి కంపారిజన్ని అవాయిడ్ చేయాలి. చాలామంది పేరెంట్స్ పిల్లలు కెరియర్ని చూస్ చేసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల నాకు పైలట్ అవ్వాలని ఉంది, నేను అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పారనుకోండి, వెంటనే పేరెంట్స్ చాలా మంది అంటారు ఆడపిల్లలకి ఇవన్నీ అవసరం, ఏ టీచర్ జాబ్ ఇంకేదో చెయ్యొచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు కదా, మిషన్ ఎక్కొచ్చు కదా, ఇవే సెక్యూర్డ్ గా ఉంటుంది లైఫ్ అనే ఉద్దేశంతో ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఆ పాప ఆ అమ్మాయి ఇంకా తన అంబిషన్స్ అన్నిటిని కూడా అక్కడే వదిలేసి సొసైటీని సాటిస్ఫై చేయడం కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉంటుంది. సో ఇది అస్సలు కరెక్ట్ కాదు. పిల్లలు కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళాలి అంటే పేరెంట్సే ఫస్ట్ ఎంకరేజ్ చేయాల్సింది. ఎప్పుడైతే వాళ్ళని చూపించి కంపేర్ చేస్తూ ఉంటారో వాళ్ళ లైఫ్ని అక్కడే వాళ్ళే పేరెంట్సే స్పాయిల్ చేసిన వాళ్ళు అవుతారు. కంపారిజన్ డ్యామేజ్ అనేది మామూలు విషయం కాదు. అది పిల్లల్లో వాళ్ళు అప్పటి వరకు బిల్డ్ చేసుకున్న సెల్ఫ్ వర్త్ని చంపేస్తుంది. అలాగే వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ అన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి. కాన్ఫిడెంట్గా అస్సలు ముందుకు వెళ్ళలేరు, డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. పేరెంట్స్ ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తుంటే దయచేసి ఇక్కడే ఆపేయండి. ఆడపిల్లల యొక్క పర్సనల్ గ్రోత్ అంతా కూడా ట్రాక్ చేయాలి. నిన్నటి కంటే నువ్వు బెటర్గా ఈరోజు అయ్యావా అనే క్వశ్చన్ ఎప్పుడైతే అడుగుతారో పేరెంట్స్, వాళ్ళని రోజు రోజుకి ఇంకా బెటర్గా చేసుకోవడానికి పిల్లలు ట్రై చేస్తూ ఉంటారు. సో పేరెంట్స్ అడగాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఎవ్రీ గర్ల్స్ జర్నీ ఈజ్ డిఫరెంట్. అంటే ఇక్కడ మనం కంపేర్ చేయకూడదు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ అని చెప్తూ ఉంటాం కదా, అందరివి ఒకటే పర్సనాలిటీస్ ఉండవు. డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, డిఫరెంట్ పాత్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు. ఆడపిల్లలను కూడా అన్ని ఫీల్డ్స్లోనూ ఎక్స్ప్లోర్ చేసే విధంగా పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. 6th వన్ వచ్చేసి నో అని చెప్పడం మీద అవేర్నెస్ కల్పించాలి. ఎందుకు అంటే చాలామంది గర్ల్స్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇది. నో చెప్పడం అనేది రూడ్గా అనుకుంటారేమో, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. నో అని చెప్పడం అనేది రూడ్నెస్ కాదు, అది నీ రైట్ అనేది ఆడపిల్లకి పేరెంట్సే చెప్పాలి. చాలా మంది ఆడపిల్లలు ఫ్రెండ్స్ ఎక్కడికైనా పార్టీస్కి పిలిచినప్పుడు, లేదంటే ఇలాంటి డ్రెస్ నువ్వు ట్రై చేయి అని చెప్పినప్పుడు తనకు నచ్చకపోతే నో అని చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు, దాంతోపాటు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ అలా రెడీ అయ్యారు, నేను అవ్వకపోతే నన్ను ఒక్కదాన్ని సపరేట్గా చూస్తారేమో, వీళ్ళు ఏమనుకుంటారు అనే ప్రెషర్తో కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినప్పటికీ దాని కాన్సిక్వెన్సెస్ నెగిటివ్గా ఉన్నా కూడా ఇంకా దాని గురించి ఇంకా చాలా ఎక్కువగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్ వల్ల సమ్ టైమ్స్ యాంగ్జైటీ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో నో చెప్పడం అనేది కూడా నీ రైటే. ఈ విషయం పేరెంట్స్ చెప్పాలి. నీకు ఎక్కడైతే అన్కంఫర్ట్గా అనిపిస్తుందో నువ్వు అక్కడ నో చెప్పచ్చు అనే విషయాన్ని పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. చిన్న ఏజ్ నుంచి నచ్చే విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి అన్న పాయింట్ లో దీన్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి డెఫినెట్గా. ఓకే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఈ విషయం గురించి ఎన్నిసార్లు అవేర్నెస్ క్రియేట్ చేసినా ఇంకా తక్కువే అనిపిస్తుంది.
పిల్లలకి, ఆడపిల్లలకి వాళ్ళ బాడీ మీద వాళ్ళకే అవేర్నెస్ క్రియేట్ కల్పించాలి. చేయాలి. ఇది ఒక్కసారి చెప్తే అయిపోయేది కాదు. లైఫ్ లాంగ్ వాళ్ళ వెనకాలే ఉండి వాళ్ళకి ఒక ఐడియా వచ్చే వరకు, వాళ్ళ లైఫ్ ఓన్గా వాళ్ళు లీడ్ చేసే వరకు కూడా తల్లి పక్క నుండి గైడ్ చేయాల్సిందే. గుడ్ టచ్, బ్యాడ్ టచ్. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి? బ్యాడ్ టచ్ విషయంలో మనం ఇప్పటి వరకు వేరే వాళ్ళు మగవాళ్లే టచ్ చేయకూడదు అన్న పాయింట్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. సమ్ టైమ్స్ ఏం జరుగుతుంది అంటే టీనేజ్కి వచ్చిన తర్వాత పక్కనున్న ఆడపిల్లలే చున్నీ లాగడము, వాళ్ళ డ్రెస్ ఇలా లాగడము, వాళ్ళని టీస్ చేయడము, గట్టిగా పట్టుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అంత వెకిల్గా ఉండడం కూడా బ్యాడ్ బిహేవియరే కదా. సో దాన్ని కూడా ఎంకరేజ్ చేయకూడదు. మన పిల్లని ఎవరైనా అలా చేస్తున్నారు అంటే ఇమీడియట్లీ యూ షుడ్ సే నో అనే విషయం ఆ పాప చెప్పాలి. అదొక బ్యాడ్ సైన్ అనే విషయం ఆ పాపకు తెలియాలి అంటే పేరెంట్స్ ఈ విషయం గుడ్ టచ్, బ్యాడ్ టచ్తో పాటు ఈ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాలి. నీతో పాటు ఉన్న ఆడపిల్లలు ఇలా బిహేవ్ చేసినా అది తప్పు. ఇమీడియట్గా నువ్వు టీచర్కి కంప్లైంట్ చేయడమో, లేదంటే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పడమో, పెద్దవాళ్ళు ఇమీడియట్గా నువ్వు ఆ విషయం చేయాలి, ఆ విషయం చెప్పాలి అనే సంగతి ఆడపిల్లకి అర్థమయ్యేలా చెప్పాలి. సో మీరు చెప్పిన ఈ 7 పాయింట్స్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు సెల్ఫ్గా ఎలా బతకాలి సమాజంలో అన్న వాటికి ఒక రూట్ని తయారు చేసే విధంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సెల్ఫ్ వర్త్ చెప్పారు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్తూ ఉంటుంటారు, ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ గురించి చెప్పారు. సో ఇందులో ఒక విషయం కాదండి, మనం చాలా వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్రతి తల్లిదండ్రులు కూడా వీటిపైన అవగాహనని పెంచుకోవాలి. చిన్నపిల్లలకి 4 నుంచి 5 ఏళ్ల వయసు నుంచే మాట్లాడడము, సమాధానం చెప్తూ ఉండడము, ఐడెంటిఫై చేయడము, ఇంటిని గుర్తుపెట్టుకోవడం, ఇటువంటివి వస్తూ ఉంటుంటాయి. ఆ ఏజ్లోనే పిల్లలకి వీటిని ఒక స్టార్ మార్క్స్లా పిల్లలకి ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం ప్రతి తల్లి చేయాల్సిందే. నో వర్డ్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.